ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా 10 మినిట్స్లో రెడీ అయ్యే ఎగ్ సేమియాని చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ డైరీ. ముందుగా ఒక ప్యాన్ను స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని అందులో సేమియాని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ని వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అందులో వేసి 2 నిమిషాలు ఉడికాక దాన్ని వడకట్టుకోవాలి. వెంటనే పైనుండి నార్మల్ వాటర్ కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 3 గుడ్లని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని వేసి మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మనం ముందుగా ఎగ్ని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మ్యాగీ మసాలా 1/2 ప్యాకెట్ని వేసుకోవాలి. అంతా కలిసేలా మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా మన ఎగ్ సేమియా రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.